హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. దేవర మేనియా స్టార్ట్ అయింది. అక్టోబర్ 10న దసరా బరిలోకి దిగుతున్న దేవర కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు యావత్ సినీ ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల శివ డైరెక్షన్లో రాబోతున్న దేవర మూవీపై అంచనాలు స్కై లెవెల్లో ఉన్నాయి. దాదాపు 8 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ జత కట్టారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న దేవర పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని గ్లిమ్స్ వీడియోతో మనకి ఒక క్లారిటీ వచ్చేసింది. దేశంలో ఎలక్షన్ ఫీవర్ ఉండడం వల్ల అండ్ మూవీ షూటింగ్కి కొంత అంతరాయం ఏర్పడడం వల్ల ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ అక్టోబర్కి పోస్ట్ పోన్ అయింది. అంటే మూవీ రిలీజ్కి ఇంకా 5 నెలల సమయం ఉన్నా కూడా దేవర మేనియా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ మొత్తం ఇండస్ట్రీనే షేక్ చేస్తుంది. కేవలం 200 కోట్ల బడ్జెట్తో రెడీ అవుతున్న ఈ మూవీ టార్గెట్ ఎంతో తెలుసా? అక్షరాల 1000 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. మరి దాని గురించి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. దేవర టాలీవుడ్ సినీ ఇండస్ట్రీతో పాటుగా టోటల్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రజెంట్గా శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న దేవర అక్టోబర్ 10న థియేటర్లలో పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతుంది. ఇక ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ కానీ గ్లిమ్స్ వీడియో కానీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో దేవరపై భారీ హైప్ క్రియేట్ అయింది. దీని గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఎన్టీఆర్ స్టామినాకి బాక్సాఫీస్ రికార్డులు బ్లాస్ట్ అవబోతున్నాయి. 200 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న దేవర 1000 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే థియేటికల్ రైట్స్ రూపంలో 400 కోట్లు రాబట్టింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 130 కోట్లకి పైగా దేవర సినీ రైట్స్ని కోట్ చేశారు. ఇక ఓటీటీ శాటిలైట్ రైట్స్ ద్వారా 250 నుంచి 300 కోట్లు ఈజీగా వస్తాయి. అంటే ఈ లెక్కను చూసుకుంటే 1000 కోట్ల టార్గెట్లో 700 కోట్లు ఆల్రెడీ రాబట్టాడు. దీంతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో అందరికీ తెలుస్తుంది. యంగ్ టైగర్కి సరైన కథ పడితే ఇండస్ట్రీ రికార్డులు బద్దలవ్వడం ఖాయం. అలాంటి సినిమానే దేవర అని డైరెక్టర్ కొరటాల శివ ముందు నుంచి చెప్పుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడు అదే నిజమవుతుంది కూడా. దేవర మూవీ టార్గెట్ అండ్ ఇప్పటికే రికవరీ అయిన అమౌంట్ని చూసి సినీ లవర్స్ షాక్ అవుతున్నారు. దేవర నీకు 1000 కోట్లంటే ఇంత చీపా అంటూ సినీ లవర్స్ ఒకవైపు, 1000 కోట్లేం కర్మ, సరైన హిట్ పడిందంటే 1500 కోట్లైన కొల్లగొట్టే దమ్మున్న హీరో మా తారకరత్న అంటూ ఫ్యాన్స్ ఇంకోవైపు కలర్ ఎగరేస్తున్నారు. చూద్దాం మరి దేవర ఏ రేంజ్లో బాక్సాఫీస్ని షేక్ చేస్తాడో. సో ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.